ఇదేంటి ఇదేశారు అంటే మన టాపిక్ అది కాదు రాజా. మన ఓటుకున్నట్టు కేసు ఎందుకు వేశారు? అల్లు అర్జున్కి సంబంధించిన వీడియో ఇది. ఆహా, ఇది కాదు మన టాపిక్, ఇది కాదు. అల్లు అర్జున్కి సంబంధించిన వీడియో. ఏం నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది వచ్చింది మళ్ళీ వీడియో. రాజా బై మిస్టేక్ వస్తుంది, బై మిస్టేక్ వస్తుందంట. ఆడియన్స్ బై మిస్టేక్స్ వస్తుంది, బై మిస్టేక్ వేస్తున్నారంట. అల్లు అర్జున్ ఏంటి? అల్లు అర్జున్ పోలవరం ఆ పుష్కరాల టైంలో జరిగిన తొక్కిసలాట కాదు, ఇప్పుడు మన సంధ్యా థియేటర్ దగ్గర రాజా. బై మిస్టేక్ వస్తుంది. కరెక్ట్ చేయండి కొంచెం. సో జరుగుతున్న పరిణామాలన్నీ మన రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు. అయితే ఎంత పెద్ద మేము చాలా డిప్లొమాటిక్గా అయితే మాట్లాడరు ఇక్కడ. ఒక తొక్కిసలాట జరిగింది, దానికి ఎవరు బాధ్యత వహించాలి అంటే ఆర్గనైజ్ చేసిన మేనేజ్మెంటు, పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా అక్కడ ఆ క్రౌడ్ని మేనేజ్ చేయని పోలీసులు, అండ్ అక్కడికి వచ్చిన సెలబ్రిటీసు, అక్కడ ఉన్న క్రౌడ్, వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. ఒకవేళ అల్లు అర్జున్ చేసింది తప్పు మమ్మల్ని అడిగితే ఒకవేళ ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సిందే అక్కడ. కానీ ఆ బాధ్యత వహించిన తర్వాత అతని మీద ఏమైనా లీగల్ డిస్కోర్స్లో యాక్షన్ ఏమైనా తీసుకుంటే ఆ యాక్షన్ అందరికీ అదే వర్తిస్తుందా? సామాన్య ప్రజలకి, సెలబ్రిటీలకి, రాజకీయ నాయకులకి, వీళ్ళ ముగ్గురిని సమానంగానే ఈ చట్టం, న్యాయ వ్యవస్థలు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ చూస్తున్నాయా, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇవన్నీ చూస్తున్నాయా అనేది మనం ఆలోచించాలి. ఒక్కసారి మనం ఆలోచిస్తే అల్లు అర్జున్ చేసిన క్రైమ్ ఏంట్రా అంటే అక్కడికి వెళ్ళను. క్రైమ్ ఎంత పెద్ద క్రైమ్ అది, ఎంత పెద్ద క్రైమ్ అంటే అల్లు అర్జున్ ఇలాంటి క్రైములు చాలా చేశాడు, మీకు తెలుసో తెలియదు. ఈజ్ అ క్రిమినల్. ఎందుకంటున్నానంటే అల్లు అర్జున్, నేను కొన్ని పోస్టులు చూశాను, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆపన్నహస్తం అని చెప్పని ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళ పోస్టులు చూశాను. ఆ పోస్టులో చట్టం ఎవరికైనా సమానమే అని చెప్పని, అది సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే సమానమే అంటున్నారు. ఎంత మంచి పోస్ట్ అది. నిజమే, సమానంగా ఉండాలి, చట్టం అందరికీ సమానంగానే ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్స్, ఇంకా అల్లు అర్జున్ ఇంతకుముందు క్రిమినల్ యాక్టివిటీస్ అల్లు అర్జున్ ఏం చేశాడో మీకు చెప్తా, మీకు తెలియకపోవచ్చు. ఒక దశాబ్దంన్నర క్రితం, దాదాపు ఒక 2 దశాబ్దాల క్రితం అంటే 20 సంవత్సరాల వెనక్కి వెళ్తే అల్లు అర్జున్ ఒక గన్నుతో కాల్చాడు. తెలుసా మీకు? గన్నుతో తన మూవీ ప్రొడ్యూసర్ని గన్నుతో కాల్చాడు. అప్పుడు కూడా ఒకసారి అరెస్ట్ అయ్యాడులే అల్లు అర్జున్. మీకు తెలుసా ఆ చేసిన సెలబ్రిటీ ఎవరో? ఆ సెలబ్రిటీని అరెస్ట్ చేశారా? మీకు తెలుసా ఏమన్నా? గన్నుతో ఎంత పెద్ద, కానీ ఇక్కడేమో పాపం దగ్గరుండి మరి అల్లు అర్జున్ చేయించాడుగా. అప్పుడేమో గన్నుతో కాల్చాడు. మరి ఆ సెలబ్రిటీని అరెస్ట్ చేశారా? ఆ తర్వాత కృష్ణా పుష్కరాలప్పుడు వీడియో కవరేజ్ కోసం అల్లు అర్జున్ అప్పుడు కూడా వీడియో కవరేజ్ కోసం వెళ్ళి పాపం నన్ను షూట్ చేయాలని చెప్పని డైరెక్టర్ బోయపాటి అనుకుంటా ఐ గెస్. అప్పుడు అల్లు అర్జున్ దగ్గరుండి 35 మంది, ఒకటి కాదు, మన ప్రభుత్వాలు చూడండి, మన న్యాయ వ్యవస్థలు కాదు సారీ, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అందరికీ నిజంగా ఒకేలాగా వర్తిస్తే లేదా అనే దానికి మేము ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. 35 మంది దాదాపు చనిపోతే 35 మంది అల్లు అర్జునేనా లేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ? ఎవరున్నారు అక్కడ? అల్లు అర్జునా? తెలుగుదేశం పార్టీ? ఓకే, రాజకీయ నాయకులుగా వాళ్ళని అరెస్ట్ చేయరేమో. కందుకూరులో కూడా ఒక సభ జరిగినప్పుడు దాదాపు 8 మంది చనిపోయారే, అది కూడా తెలుగుదేశం పార్టీ సభ అనుకుంటాక. ఏంటి మళ్ళీ
మీరు ఈ ఇమేజెస్ ఇవన్నీ చూసినప్పుడు దయచేసి మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధర్నా చేయటం, ప్రతిపక్షం అంతా కలిసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ ధర్నాలు ఇనిషియేట్ చేయటం, ఆ ధర్నాలు ఇనిషియేట్ చేసిన తర్వాత ఎంపీలను ఎమ్మెల్యేలు అక్కడ అరెస్ట్ చేయటం, హౌస్ అరెస్టులు చేయటం ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ మీకు గుర్తున్నాయా? ఎందుకు గుర్తులేవు అంటే ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది కాబట్టి. అంటే ఇప్పుడు అక్కడ అలా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి దాన్ని టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారు అని ఒకవేళ మీరు అనుకుంటే అలా అనుకోవద్దు. నాకైతే తెలియదు అలా అనుకుంటున్నారో లేదో, కానీ నేనైతే అట్లా అనుకోవట్లా. మీరు కూడా అలా అనుకోవద్దు. ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్లో రెప్యుటేషన్ ఉన్న ఒక యాక్టర్ని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇది మీడియాకి సంబంధించిన ఇష్యూ అయింది, పబ్లిక్ ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తారు అని ఈ పోలీసులకు తెలీదా? అది సీఎంకి చెప్పరా, ముఖ్యమంత్రికి చెప్పరా? మరి ముఖ్యమంత్రి ఎవరికి సన్నిహితులు అంటే ముఖ్యమంత్రి అదే ఈ ఇమేజ్లు కాదండి, నేను అలా నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనకి సన్నిహితుడు కాబట్టి వీళ్ళు మాట్లాడుకొని అతను లోపలని అంటారా? అలా చేయరు. ఎవరు అలా చేస్తారు చెప్పండి? అలా చేయరు ఎవరు. అయితే సో అలాంటి ఒక తొక్కిసలాటలు జరిగినప్పుడు రాజకీయ నాయకులను కూడా ఎలాగ అరెస్ట్ చేస్తున్నారా? హత్రాసులో ఒక తొక్కిసలాట జరిగింది అక్టోబర్లో, మరి అప్పుడు కూడా 2 చనిపోయారు. అప్పుడు కూడా ఎట్లానే అరెస్ట్ చేశారా? మరి చీరలు పంచడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక అతను గుంటూరులో ఆడవాళ్ళందరినీ పిలిస్తే అది 3,000 చీరలు ఏమో పంచారు, కానీ దాదాపు 10-20 మంది వస్తే అక్కడ చనిపోయారు ఒక 2 మహిళల దాకా. అప్పుడు అరెస్ట్ చేశారు రాజకీయ నాయకుల్ని. సో నేను బేసిక్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే కామన్ మ్యాన్కి సెలబ్రిటీకి వర్తించిన చట్టం ఒక రాజకీయ నాయకుడికి వర్తించదు. అంటే వర్తించేలాగా ఎన్ఫోర్స్ చెయ్యరు వీళ్ళు. అంతే. మరి ఒక మనిషి చనిపోతే ఇంత హంగామా చేస్తున్నారు అని చెయ్యాలి, ప్రతి ఒక్క ప్రాణానికి విలువ ఇవ్వాలి. మరి అట్లాంటి విలువ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన ఇన్సిడెంట్స్లో ఉంటుందా? ఒక బండితో చలాన్ పడిద్దని చెప్పి నాకు ఫాస్ట్గా వెళ్తుంటే కుర్రాళ్ళు కానీ ఎవరైనా సరే, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కానీ, ఒక కామన్ మ్యాన్, వాడేదో గజ దొంగలాగా పరిగెత్తుకుంటూ వచ్చి ట్రాఫిక్ పోలీసులు లపక్కమని పట్టేసుకుంటారు. ఏదో వాడు ఒక స్మగ్లర్, ఒక దొంగ, గజ దొంగ, వాడు ఒక మర్డరర్, వాడు ఒక రేపిస్ట్ అన్నట్టు ఇష్టం వాళ్ళు ఆడ వెనకమల పడి పరిగెడతారు, కింద పడి పట్టుకుంటారు ఇట్లా బైకుల్ని. సెలబ్రిటీలు కరెక్ట్గా పబ్బులు చుట్టూరు, ఫ్రైడే సాటర్డే అయితే పబ్బులు చుట్టూరు ఉంటారు పోలీసులు. ఉండాలి, ఎందుకంటే మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు చాలా జరిగి ప్రాణాలు కోల్పోయారు, ఉండాలి. కానీ అదే ఒక పొలిటీషియన్ని పట్టుకునే దమ్ముందా ఈ వ్యవస్థలకి? ఒక పొలిటీషియన్ని పట్టుకొని అరెస్ట్ చేసే ధైర్యం ఉందా? అరెస్ట్ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయండి, చేయగలరా? అసలు అదెందుకు, ఇదంతా ఎందుకు? కోవిడ్ టైంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అక్కడ వైఎస్ఆర్సీపీ కావచ్చు, అధికారంలో ఉన్న పార్టీల గురించి చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు శుద్ధపోస మాట్లాడుతున్న చట్టం అందరికీ ఒకటే అని మాట్లాడుతున్న వ్యక్తులు నరేంద్ర మోదీతో సహా ర్యాలీలు తీలేదా? కోవిడ్ టైంలో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి అని ఒకవైపు ఉదరగొడతానే ఇంకోవైపు పెద్ద సభ పెట్టలే నరేంద్ర మోదీని అరెస్ట్. అప్పుడు ఎంతమంది చనిపోయారు ఆ సభ తర్వాత? వారణాసి మన ఏమంటారో అక్కడ కుంభమేళా కండక్ట్ చేయాల కోవిడ్ టైంలో, అక్కడ ఎంతమంది చనిపోయారు? అక్కడ చనిపోతారు. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకపోతే ప్రజలలో ఆ వైరస్ వ్యాపిస్తుంది, ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగిద్దని తెలిసినా సరే ఏవి మాట్లాడని ప్రధానమంత్రిని అరెస్ట్ చేసే దమ్ముందా? ఉండదు. కేవలం మనకి కామన్ మ్యాన్, పబ్లిక్ అండ్ సెలబ్రిటీలు మాత్రమే సాఫ్ట్ టార్గెట్. ఒక్క రాజకీయ నాయకుడిని పట్టుకునే దమ్ము ఉండదు మీకు. ఇదే చట్టం, ఇదే న్యాయం, ఇదే వ్యవస్థలో రాజకీయ నాయకుడిని పట్టుకో. ఒకవేళ అలా పట్టుకుంటే ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం. ఓకే, కాబట్టి అల్లు అర్జున్
నిజంగా తప్పు చేస్తుంటే అతన్ని ఒకవేళ పర్మిషన్ తీసుకోకుండా వచ్చి ఉంటే సంధ్యా థియేటర్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు అఫ్కోర్స్ బెయిల్ వచ్చింది, సంధ్యా థియేటర్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, దానికి పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. పర్మిషన్ ఇచ్చి కూడా అంటే సార్ రిక్వెస్ట్ చేసిన దానికి పర్మిషన్ ఇస్తూనే హీరో హీరోయిన్ రావద్దు అని చెప్పని అన్నారంట, అల్లు అర్జున్ రష్మికని రావద్దు అని చెప్పని అన్నారంట. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది డాక్యుమెంటరీకి అయితే బయటకి ఏం రాలేదు. ఒకవేళ నిజమే అయితే మాత్రం అల్లు అర్జున్ చేసిన తప్పే, అతన్ని కూడా అరెస్ట్ చేయాలి. కానీ ఇదే అరెస్టులు మిగతా వాళ్ళకు కూడా వర్తించినప్పుడే అప్పుడు మనం మాట్లాడుకుందాం.